जिंदगी भर के साथ में निभाया। मैं जहां देख सकता हूं मुझे लोग ही लोग दिखते हैं, बाकी कुछ दिखता ही नहीं। India continues to battle the devastating second wave of आज में 70-80 बॉडी हो चुकी हैं। टाइम लगता है, 2-3 घंटे मिलते हैं आराम करने के लिए। The humanitarian crisis we see today is very different from the narrative pushed out by India's government. India versus COVID-19 టెస్ట్ షెడ్యూల్ పడుతుందంట బాబు. మైండ్ని రిలాక్స్ చేయాలి, లేకపోతే పోతాను. కానీ ఎలా నాలాగే మీ ఆలోచన కూడా ఇలా గందరగోళంగా ఉంటే ఒక మంచి కాఫీ లాంటి హార్ట్ వార్మింగ్ మూవీ పడాల్సిందే. అండ్ నా దగ్గర కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ డైవ్ ఇన్. ద ఫస్ట్ మూవీ ఆన్ అవర్ లిస్ట్ ఇస్ ఫారెస్ట్ గంప్. ఈ మూవీలో యాక్ట్ చేసింది వన్ ఆఫ్ ద హైలీ రిగార్డెడ్ యాక్టర్స్ ఆఫ్ ఇంగ్లీష్ సినిమా అండ్ అన్ అమెరికన్ కల్చరల్ ఐకాన్ టామ్ హ్యాంక్స్. Would you like a chocolate? Oh, thank you. 1994లో రిలీజ్ అయిన ఈ మూవీని చూస్తే ఇప్పటికి చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ మీ ఫేస్ మీద పక్కా స్మైల్ని తీసుకొస్తుంది. ఫారెస్ట్ గంప్ ఒక డమ్ విటెడ్ బట్ కైండ్ హార్టెడ్ మ్యాన్. తనకి సవాండ్ సిండ్రోమ్ ఉంటుంది టువర్డ్స్ ద ఈడియట్ సైడ్. అందుకే తన స్పీచ్లో చాలా ల్యాగ్ ఉంటుంది అండ్ సోషల్ క్యూస్ వెంటనే అర్థం కావు. Your boy's different. Are you stupid or something? Mama says stupid is as stupid does. మనిషి మెంటల్ స్టేట్ ఎలా ఉన్నా, ఇంటెలిజెన్స్ ఎలా ఉన్నా, వేరే వాళ్ళతో సరిగ్గా కలవలేకపోయినా, సిచ్యువేషన్స్ ఫేవరబుల్గా లేకపోయినా, స్ట్రాంగ్ విల్ అండ్ పర్సివరెన్స్ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అన్న పాయింట్ చాలా అద్భుతంగా చూపిస్తారు. మూవీ చూస్తున్నంతసేపు నవ్వుతాం, ఏడుస్తాం, ఆనందపడతాం, ఆలోచిస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. సో వెంటనే చూసేయండి. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ ద అగ్లీ ట్రూత్. జెరార్డ్ బట్లర్ అండ్ క్యాథరీన్ హే యాక్ట్ చేసిన ఈ 2009 రొమాంటిక్ కామెడీ మూవీ మీ మనసుల్ని లిటరల్గా ఆకాశంలోకి తీసుకెళ్ళి ఆనంద మేఘాల్లో ముంచుతాయి. మనందరికీ తెలుసు రిలేషన్షిప్స్ ఆర్ కాంప్లికేటెడ్. ఏ రిలేషన్షిప్లో అయినా 2 different worlds should come together, meet at a common point and coexist in harmony, which is truly extremely hard. అందుకే ఎంతోమందికి రిలేషన్షిప్స్ అంటే చాలా భయం. సేమ్ ప్రాబ్లం మన హీరోకి కూడా. ఎన్నో లవ్సీ రిలేషన్షిప్స్లో మునిగి తేలిన మన హీరోకి ఒక సైడ్ రిలేషన్షిప్స్ అంటే భయం పట్టుకున్నా, మరో సైడ్ అసలు అబ్బాయిలకి అమ్మాయిలకి రిలేషన్షిప్స్లో ఏం కావాలి అన్న దాని మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది. ట్రూ లవ్ ఇస్ బుల్షిట్ అని అర్థం చేసుకుంటాడు. Now listen, men are very visual. I love how you assume all men are as perverse as you are. Oh, I don't assume. I know. On the other hand, హీరోయిన్కి ట్రూ లవ్ మీద గట్టి నమ్మకం. ఏదో ఒకరోజు తన కళల రాకుమారుడు తన ఎదురు పడడా అని 1,500 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. For men, self-improvement ends at toilet training. Now that was perfect. Real or fake? You'll never know. మరి ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ థాట్ ప్రాసెసెస్ ఉన్న 2 ప్రపంచాలు కలిస్తే ఏమవుతుంది అన్నదే మన మిగతా మూవీ. దిస్ మూవీ ఈజ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. సో తప్పకుండా చూడండి. ఇట్ డెఫినెట్లీ లీవ్ యూ విత్ ఎ స్మైల్. Really? Suck. Up next is The Blind Side. ఈ హార్ట్ టచింగ్ లవ్లీ ట్రూ స్టోరీని మనం చూడాల్సిందే అబ్బా. మనకి ముక్కు మొగం తెలియని వాళ్ళకి షెల్టర్ ఇవ్వటమే చాలా కష్టం. అలాంటిది అడాప్ట్ చేసుకోవాలంటే యూ డెఫినెట్లీ నీడ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. అది లీ అండ్ టూకి ఖచ్చితంగా ఉంది. Who is that, Esther? Big Mike. He goes to high school here. Was this a bad idea? What's the big deal? It's just for one night. It is just for one night, right, Leanne? The Blind Side is a biopic of an American football offensive lineman, Michael Orr, who gets adopted by the Tuohys. ప్రతి కొత్త పరిచయం వల్ల ఎంతో కొంత మన లైఫ్ చేంజ్ అవుతుంది. మరి మొత్తానికే ఎవరైనా మన లైఫ్లోకి వచ్చేస్తే You're changing that boy's life. No, he's changing mine. ఆ టైంలో ఒక వైట్ ఫ్యామిలీ బ్లాక్ కిడ్ని అడాప్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేయడం అంటే పెద్ద విషయమే.
So I'm pretty sure they have the heart of gold. Sandra Bullock, who played Lee Ann Tui, won an Oscar for her performance, and you'll definitely fall in love with Michael. అది కాకుండా స్పోర్ట్స్ భయ్యా, స్పోర్ట్స్ మూవీ చూడకుండా ఎలా? సో అక్కడి ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఇన్స్టెంట్ ఫ్యామిలీ. బాబాయ్ మనిషి లైఫ్ సైకిల్ ఏంటి బాబాయ్? పుట్టడం, పెరగడం, పని చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, ఇదంతా వాళ్ళ చేత రిపీట్ చేయించడం. ఎంత వద్దన్నా కాదన్నా గింజుకున్నా అల్టిమేట్గా అదే లూప్ని ఫాలో అవుతాం. ఏదో ఒక పాయింట్లో పెళ్ళి అవుద్ది అండ్ ఏదో ఒక పాయింట్లో పిల్లల గురించి ఆలోచిస్తాం. కానీ పిల్లల విషయానికి వస్తే మటుకు చాలా భయం వేస్తుంది. బికాస్ నాట్ ఎవ్రీ వన్ నోస్ ఇఫ్ దే ఆర్ రెడీ ఫర్ దెమ్ ఆర్ నాట్. Even if they are ready for them, they don't know if it's actually right for them or not. But even through these thoughts, most of us still decide to have babies. On the other hand, what if you want to adopt? There's so many kids in foster care, and they're having an orientation. Ellie, people who take in foster kids are really special. The kind of people who volunteer when it's not even a holiday. We don't even volunteer on a holiday. Adoption అనేది ఇప్పటికీ చాలా సెన్సిటివ్ టాపిక్. ఎంతో మంది అనాథ పిల్లలన్నా we still want to make babies of our own. Why did you suddenly feel the urge to get foster kids? Because he came up. Exactly. అండ్ సొసైటీలో ఈ పాయింట్ మీద యాక్సెప్టెన్స్ రేట్ జనరల్గా చాలా తక్కువ. పోనీ ఎవరన్నా అడాప్ట్ చేసుకోవాలని డిసైడ్ అయినా చిన్న పిల్లల్ని ప్రిఫర్ చేస్తారు. మరి కొంచెం ఏజ్ ఎక్కువ పిల్లల పరిస్థితి ఏంటి? ఇన్స్టెంట్ ఫ్యామిలీ ఈజ్ అ మూవీ ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ వేర్ అ ఫ్యామిలీ అడాప్ట్స్ 3 kids. అడాప్షన్ ప్రాసెస్ ఏంటి, అడాప్ట్ చేసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్న పాయింట్ని మీ కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చూపిస్తారు. నన్ను నమ్మండి, మీరు డెఫినెట్గా ఏడుస్తారు. కానీ అన్నీ కూడా ఆనంద బాష్పాలే. ద బ్లైండ్ సైడ్ 2009లో రిలీజ్ అయితే ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ద బ్లైండ్ సైడ్ మీద ఒక చిన్న జోక్ ఉంటుంది. ఆ జోక్ అర్థం కావాలంటే మీరు ముందు ద బ్లైండ్ సైడ్ చూసి తర్వాత ఈ మూవీ చూడండి. గెట్ గోయింగ్. And coming next is wonder. I think it's basic human instinct that if something is out of the ordinary, we tend to push it away, whatever that may be. ఎవరైనా డిఫరెంట్గా ఉన్నా లేదా ఏదైనా డిఫరెంట్గా పనులు చేసినా మనం యాక్సెప్ట్ చేయలేం. అండ్ టు టాప్ ఇట్ ఆఫ్, వి మేక్ అ ఫస్ట్ ఇంప్రెషన్స్ త్రూ లుక్స్. సో ఎవరైనా ఆడ్గా కనిపిస్తే చాలు, దే విల్ బి ద విక్టిమ్స్ ఆఫ్ అవర్ రిడిక్యూల్. కానీ యాక్సెప్టెన్స్లో ఉన్న పవరే వేరు. స్లేవరీ కరెక్ట్ కాదు, మనుషులందరూ సమానమే అని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే స్లేవరీ అబాలిష్ అయ్యేది కాదేమో. ఆలోచించండి. నౌ కమింగ్ బ్యాక్ టు ఆ మూవీ. ఈ మూవీలో 2 అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, లైఫ్లో హౌ యూ లుక్ అనే దానికంటే వాట్ యూ డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లుక్స్ డోంట్ రియలీ మ్యాటర్. సెకండ్, ఇట్స్ నాట్ వాట్ యూ లుక్ యాట్, ఇట్స్ వాట్ యూ సీ ఇన్సైడ్ ఇట్ అండ్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ అనే మంచి పాయింట్స్ని చాలా సోల్ఫుల్గా పోర్ట్రే చేస్తారు. You know, it was cool how you stood your ground, little dude. Fall is here, hear the yell, back to school, ring the bell, brand new shoes, walking. అండ్ ఇలాంటి మూవీ మనకు డెఫినెట్గా అవసరం. ఇట్ చేంజెస్ ఆ పర్స్పెక్టివ్ అండ్ ఆ థాట్ ప్రాసెస్. సో గ్యాప్ ఇవ్వకుండా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఈ మూవీ చూసేయండి. The next stop is Julie and Julia. మీరు నాలాగే ఫుడ్ లవర్స్ అయితే ఈ మూవీని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. I'm Julia Child. Bon appetit. 2009లో రిలీజ్ అయిన ఇంకో సోల్ టచింగ్ మూవీ ఇది. పాస్ట్ ప్రెజెంట్ మధ్యలో స్క్రీన్ ప్లేని రొటేట్ చేస్తూ జూలియా ఇంకా జూలీ లైఫ్లో జరిగే ఈవెంట్స్ని పోర్ట్రేట్ చేస్తారు. జూలియా చైల్డ్కి కుకింగ్ అంటే పిచ్చి, ప్యాషన్, వెర్రీ ఇంకా అన్నీను. తన డిప్లొమాట్ హస్బెండ్ తోటి 1950లో ప్యారిస్కి మూవ్ అవుతుంది. అక్కడ తన ఇంగ్రీడియంట్స్ కొనడం దగ్గర నుంచి వాటిని కుక్ చేసి సర్వ్ చేయడం వరకు తను చూపించే ఎంతూజియాసం చూస్తే మనకు కూడా వెంటనే కిచెన్కి వెళ్ళి రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. ఈ మూవీ మనల్ని అంతల్లా మూవ్ చేస్తుంది. తనకి వచ్చిన కుకింగ్ మాత్రమే కాకుండా ఫ్రెంచ్ కుకింగ్ కూడా నేర్చుకోవాలని అండ్ ఏదో ఒక పాయింట్లో అమెరికన్ మిడిల్ క్లాస్ హోమ్ మేకర్స్కి కూడా ఫ్రెంచ్ కుకింగ్ అంటే ఏంటో తెలియచేయాలన్నదే తన డ్రీమ్. ప్రెజెంట్కి వస్తే జూలీ పవెల్ ఒక కాల్ సెంటర్లో September 11 అటాక్స్ యొక్క విక్టిమ్ ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ బాధల్ని విని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఆ బాధను భరించలేక తనలోని కల్నేరియన్ని బయటికి తీసుకొచ్చి
జూలియా చైల్డ్ పబ్లిష్ చేసిన మాస్టరింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్రెంచ్ కుకింగ్లో ఉన్న 524 రెసిపీస్ని 365 డేస్లో కుక్ చేయాలని డిసైడ్ అవుతుంది. వీళ్ళిద్దరు చేసే కుకింగ్ చూస్తే ఎవరికైనా సరే వెంటనే ఆ బుక్ కొనుక్కుని రియల్ ఫ్రెంచ్ కుజీన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఆల్సో జూలియా చైల్డ్ ఇస్ ప్లేడ్ బై మెరిల్ స్ట్రీప్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ ఆఫ్ హాలీవుడ్ సినిమా అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ అ జనరేషన్. మన సావిత్రి లాగా ఆమె పర్ఫార్మెన్స్కి అయినా డెఫినెట్గా చూడాల్సిందే. You have no real talent for cooking. So don't miss it. Alright, welcome to the terminal. ఎంత కాదన్నా టామ్ హ్యాంక్స్ మూవీస్ చూస్తే ఆ కే వేరబ్బా. అందుకే తను యాక్ట్ చేసిన ఇంకో మూవీ యాడ్ చేయక తప్పట్లేదు. దిస్ మూవీ ఈస్ పార్షియలీ ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ. క్రకోజియా అనే ఫిక్షనల్ నేషన్ నుంచి విక్టర్ నవార్స్కీ అనే ట్రావెలర్ న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాడు. అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర తన పాస్పోర్ట్ ఇంకా వ్యాలిడ్ కాదన్న విషయం తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే క్రకోజియాలో సివిల్ వార్ స్టార్ట్ అవడం వల్ల యునైటెడ్ స్టేట్స్ నో లాంగర్ రికగ్నైజెస్ క్రకోజియా యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. దీనివల్ల తన ఎయిర్పోర్ట్ వదిలి యుఎస్ సాయిల్లోకి అడుగుపెట్టలేడు, వెనక్కి తిరిగి తన కంట్రీకి వెళ్ళలేడు. హీ బేసికలీ బికమ్ స్టేట్లెస్. మరి ఏం చేయాలో అర్థం కాక ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో తన టైం ఎలా స్పెండ్ చేస్తాడో అన్న పాయింటే మన మూవీ ప్లాట్. కొత్త ఎన్కౌంటర్స్ తోటి, కొత్త ఫ్రెండ్షిప్స్ తోటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈవెన్ కేయాస్ అనే వండర్ఫుల్ పాయింట్ని మనకు చాలా సింపుల్గా చూపిస్తారు స్టీవెన్ స్పీల్బర్గ్. ఆల్సో టామ్ హ్యాంక్స్ యాక్టింగ్కి రెండోసారి ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీ చూస్తే ధోని 6 కొట్టినట్టు మీ బాధలన్నీ స్టేడియం బయటికి ఎగిరిపోతాయి. సో తప్పక చూసేయండి. You ever feel like you're just living in an airport? Lastly, we have The Pursuit of Happiness. This is one of my all-time favorite movies. I had to add this movie to the list because without this movie, the list would have been incomplete. లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా థ్రైవింగ్ టువర్డ్స్ సక్సెస్ షుడ్ నెవర్ స్టాప్. అందుకేనేమో ఎవరైనా స్ట్రగుల్స్ నుంచి బయటికి వచ్చి సక్సీడ్ అనే స్టోరీస్ వింటే మనకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. అలాంటి థీమ్తో ముందుకు నడిచే ఒక ఎక్స్ట్రాడినరీ మూవీయే ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. విల్ స్మిత్ ప్లే చేసిన క్యారెక్టర్ తన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మూవీలో తన కొడుకు క్యారెక్టర్ని ప్లే చేసిన చిన్నపిల్లాడు విల్ స్మిత్ సొంత కొడుకు జేడెన్ స్మిత్. ఈ ఫాదర్ సన్ కెమిస్ట్రీ చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. Don't ever let somebody tell you you can't do something. Not even me. Alright? రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్తో సరైన ఇన్కమ్ లేక, రెంట్లు పే చేయలేక హోమ్లెస్ అయినప్పుడు విత్ అన్ ఇండామిటబుల్ విల్ అండ్ స్టెడ్ ఫాస్ట్ మైండ్ టు ఓవర్కమ్ హిస్ స్ట్రగల్స్ క్రిస్ పడే కష్టాలు మనకి కన్నీరు తెప్పిస్తుంది. విల్ స్మిత్ తన పర్ఫార్మెన్స్ తోటి ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. షుడ్ డెఫినెట్లీ నాట్ మిస్ దిస్ హార్ట్ వార్మింగ్ టియర్ జర్కింగ్ ఫిల్మ్. ఫన్ ఫ్యాక్ట్, జేడెన్ స్మిత్ won more awards for this movie than Will Smith. Watch your back! Here it is. Here's the cave. Come on. Right here. Go. సో అదండి మన లిస్ట్. ఇందులో ఏ మూవీ చూసినా మీ మనసు తప్పకుండా పులకరిస్తుంది. ఈ లాక్డౌన్ టైంలో మీకు సరైన మందుది. అండ్ ఈ లిస్ట్ వల్ల మీరు ఏదైనా కొత్త మూవీ తెలుసుకుంటే, లేదా అరే ఈ మూవీ గురించి కూడా చెప్పుండాల్సిందే అని మీకు అనిపించిన, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దాంతోపాటు మాస్టర్ అప్పటి నుంచి ఒకటి కొట్టేస్తాం మాస్టర్, అడగమంటారా? అడగరా? ఆ రెడ్ కలర్ బటన్ మాస్టర్ కళ్ళని పట్టి వెళ్తుంది, అది సబ్స్క్రైబ్ బటన్ రా. అది వచ్చి దాని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ వస్తే అప్పుడు మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏం చక్కగా మన వీడియో చూసుకో. మరి ఆ విషయం వాళ్ళకి చెప్పాలి కదా మాస్టర్. అరే అది ఆల్రెడీ వాళ్ళకి తెలుసురా, మనం చెప్పేదేంటి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వన్.